ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1107 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. మహేష్, సవేరి, మీ ఇల్లెక్కడో చూపించు, మీ అమ్మగారి సమక్షంలోనే నీకు రామరక్షా సూత్రాన్ని నేను నేర్పిస్తాను అంటూ ఆమెను తీసుకొని వెళ్తూ ఉండగా ఇంతలో వారి ఇద్దరిని చూసిన ఆ బస్తీ వాళ్ళు, ఇతను బల్వంత్ కుమారుడు మహేష్ కదూ, అతను ఇప్పుడు మన బస్తీలో ఇక్కడేం చేస్తున్నారు అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు మహేష్కి వినిపించడంతో నమస్కారం కాకా అని అంటారు. వెంటనే వాళ్ళు నిర్ఘాంతపోయి, ఇతను ఇంత స్థాయిలో ఉండి మమ్మల్ని నమస్కరిస్తున్నాడేమిటి అని అనుకుంటారు. వెంటనే అతను, చూడండి, నేను సవేరికి రామరక్షా సూత్రం నేర్పించడం కోసం ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే శ్రీరామనవమి రోజు ఆమెకి రాముల వారికి కార్యక్రమం జరిపించే అవకాశం లభించింది కదా, అందుకే నేను ఆమెకి నేర్పించాలని, ఇలా గ్రామస్తులు అందరూ గర్వపడేలాగా, మీరు అందరూ సంతోషించేలాగా కార్యక్రమం జరగాలని ఇలా వచ్చాను అని చెబుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళగా వెంటనే వాళ్ళు, ఏమిటి, ఇతను ఇలా నేర్పించడం కోసం మన యొక్క వాడలోకి వచ్చాడా? నిజంగానే షిరిడీలో సాయి తర్వాత ఇలా మన కోసం మాట్లాడే వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారు అంటే ఇతనే అనిపిస్తుంది. సాయియే ఇప్పటి వరకు మన కోసం పోరాటం చేసేవారు, అటువంటిది ఇప్పుడు వీళ్ళతో సమానంగా చూస్తూ మనల్ని ఇలా మాట్లాడారు ఇతను మాత్రమే అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొంత దూరం వెళ్ళేసరికి నిజంగానే ఇటువంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు కనుక మనల్ని కలుపుకుపోయే మనస్తత్వం కలిగి ఉన్నారు అంటే తప్పకుండా మనకు కూడా మంచి రోజులు వస్తాయి అని అలా వారు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా నివాసాల దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ ఇల్లు ఎక్కడో చూపించు అని అడుగుతారు. వెంటనే, అదిగో అదే మా ఇల్లు, బయట ఉన్న ఆమెనే మా అమ్మ అనగా వెంటనే మహేష్ అలా నమస్కారం అమ్మా అని అంటారు. ఆమె నిర్ఘాంతపోయి అలాగే చూస్తూ ఉండిపోతుంది. వెంటనే సవేరి, అమ్మ, ఇతను బల్వంత్ గారి కుమారుడు అని చెప్పగా వెంటనే మీరు ఇక్కడ ఉండడం ఏమిటి అని ఆమె కంగారుగా మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే అతను, చూడండమ్మా, మీ అమ్మాయికి స్వామివారికి పూజా కార్యక్రమం చేసే అవకాశం లభించింది కదా, దానికోసం ఆమె రామరక్షా సూత్రం ఆ రోజున చదవాల్సి ఉంటుంది కదా అనగా వెంటనే ఆమె, అవును అది నిజమే, కానీ మీరు మీ స్థాయికి తగ్గట్టుగా మీ ప్రాంతంలో ఉండాలి, ఇక్కడికి రావడం అసలు అసంభవం, మీరు తెలియకుండా ఇక్కడికి వచ్చినట్టుగా ఉన్నారు అనగా వెంటనే అతను, నేను అటువంటివి ఏమీ పట్టించుకోను, నేను మీ అమ్మాయికి ఇది నేర్పించడం కోసమే వచ్చాను, రామరక్షా సూత్రం, కాబట్టి నేను మీ అందరి సమక్షంలోనే నేర్పించాలనుకుంటున్నాను. భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు ఎందుకు సద్వినియోగపరచుకోలేకపోతున్నారు? అనవసరంగా మీరు దీన్ని కాజేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలనుకోవాలి, అంతేకాని ఇలా కంగారు పడకూడదు. ఇప్పటికీ కూడాను మీ అందరూ భేదభావాలని మీలో మీరే తక్కువ చేసుకొని చూసుకుంటున్నారు, కాబట్టి మొదట దాన్ని వదిలేసేయండి. అందరూ సమానమనే ఈ సమాజంలో బతకడానికి మొదట మీరు అలవాటు పడండి. అనవసరంగా కంగారు పడుతూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునే ప్రయత్నం చేస్తే జీవితం అంతా ఇలాగే బ్రతకాల్సి ఉంటుంది అని చెప్పి అలా వాళ్ళకి వివరిస్తారు. అయినప్పటికీ వాళ్ళు ఏమీ మాట్లాడకపోవడంతో, సరే, మిమ్మల్ని మీరు ఇంకా తక్కువ చేసుకొని ఇలాగే మాట్లాడాలనుకుంటున్నారు, అలాగే నేర్చుకోవడానికి మీరు ఇంకా సిద్ధంగా లేరు, కాబట్టి నేను కూడా ఒకవేళ నేర్పించినా దానికి ఉపయోగం ఉండదని నాకు అనిపిస్తుంది అని అలా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో ఆ పక్కనే ఉన్నవారు, ఇటువంటి వ్యక్తి స్వయంగా అతనే మన బస్తీకి వచ్చి మన అమ్మాయికి ఇలా రామరక్షా సూత్రం నేర్పిస్తానంటే అది ఎంత గొప్పతనమో ఒకసారి ఆలోచించు. ధనికులు మన వైపు చూడడానికి కూడా ఇష్టపడరు, అటువంటిది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని మనకి ఇంతగా ప్రోత్సాహం అందిస్తున్నారు, దయచేసి అతన్ని ఆపండి అని చెప్పి అలా ఒక ఆమె చెప్పగా వెంటనే సవేరి అలా పరిగెడుతూ వెళ్ళి, విను మహేష్, దయచేసి నేర్పించు, నేను నేర్చుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను అని అలా బ్రతిమలాడుతూ అడుగుతుంది. అతను, హా సరే పద, నేను నీకు నేర్పిస్తాను అని చెప్పి అలా వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో ఆమె, రండి సార్ అనగా ఇంతలో మహేష్, చూడండి, నేను కూడా మీకు కుమారుడు లాంటి వాడిని, మీరు నన్ను సార్ అని పిలవద్దు, మహేష్ అనే పిలవండి అని అంటారు. అలాగే మహేష్ రా
అని అలా ఆమె లోపలికి ఆహ్వానిస్తుంది. ఈ సంభాషణ మొత్తం సంతాపంతా విని వెంటనే సర్కార్ గారికి తెలియపరచాలని అలా పరిగెడుతూ చావడి వద్దకి చేరుకొని, సర్కార్జీ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అని మాట్లాడబోతూ ఉండగా వెంటనే పక్కనే ఉన్న బల్వంత్ కుల్కర్ణి సర్కార్జీ ఇక్కడ కేవలం గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్ని మాత్రమే మనం చర్చించాల్సి ఉంటుంది, మిగతా విషయాలు మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే బయటకు వెళ్ళి మాట్లాడుకోండి అని అంటారు. వెంటనే సర్కార్ అలా బయటికి వెళ్ళి ఏమిటో తెలియపరచండి, ఏం ఘనకార్యం చేసి చచ్చారు అని కోపంగా అడుగుతారు. వెంటనే వాళ్ళు సర్కార్జీ మేము తీసుకువచ్చింది మంచి విషయమే, ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఆ మహేష్ ఉన్నారు చూసారా, ఈ బల్వంత్ కుమారుడు, అతను అదే ఆ తక్కువ జాతి వాళ్ళు నివసించే ఆ స్లమ్ ఏరియాకి వెళ్ళాడు. ఆ ప్రదేశంలో ఆ అమ్మాయి ఉంది చూసారా సవేరికి, ఆమెకి రామరక్షా స్తోత్రం నేర్పిస్తానని అనడంతో అక్కడ వాళ్ళంతా అతన్ని ఆహ్వానించి నేర్పించమని అడిగారు. కాబట్టి మీరు వెంటనే ఈ విషయాన్ని బల్వంత్కి తెలియపరచండి అనగా వెంటనే కుల్కర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం, అతనితో ఈ విషయం చెప్పినా కూడా ఒకవేళ అతను లెక్క చేయకపోవచ్చు, ఎందుకంటే అందరూ సమానులు అని అతను కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పకపోవడమే మంచిది, ఒకవేళ నేను చెప్పినా కూడా ప్రోత్సహించి ఇంకా నేర్పించమని చెప్తాడేమో ఎవరికి తెలుసు అనగా వెంటనే సంతాపంతా ఇప్పుడు ఏం చేద్దాం సర్కార్ అనగా వెంటనే సర్కార్ ఏమీ చెయ్యవద్దు, ఏం జరిగినా కూడా మనం చూస్తూ ఉందాము, పరిస్థితులు ఎటు నుంచి ఎటు తీసుకొని వెళ్తాయో అన్నిటినీ చూస్తూనే ఉందాం, మనకి అనుకూలంగా వస్తాయి. ఇది సంవత్సరాలుగా రాని ఈ అవకాశం ఇప్పుడు వారికి లభించింది, దాన్ని అసలు మీరు చూస్తూ ఉండండి, వారికి అసలు ఆ యొక్క అవకాశం వచ్చినా కూడా సద్వినియోగపరచుకోలేరు, ఆ అమ్మాయి అసలు దాన్ని పఠించలేదు అని నాకు అనిపిస్తుంది, హరి ఓం అని అంటారు. మరోవైపు మహేష్ అలా సవేరికి శ్రీరామ రామ రామేతి రామనామ వరానమే అంటూ అలా రామరక్షా స్తోత్రాన్ని నేర్పించే ప్రయత్నంలో నిమగ్నమవుతారు. ఆమెకి కొంచెం కొంచెంగా అప్పటి వరకు మాట్లాడలేని ఆమె కాబట్టి నెమ్మదిగా ఆమె అలా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి జిప్రి చేరుకొని నిజంగానే చాలా చక్కగా నీవు ప్రయత్నం చేస్తున్నావు అనిపిస్తుంది, కొనసాగించు, తప్పకుండా నీ వల్ల అవుతుంది అని అలా ప్రోత్సహిస్తుంది. ఇంతలో మహేష్ ఇలాగే నేను చెప్పిన దాన్ని నీవు మరలా తిరిగి చెప్తూ ఉండు, ఇలా నీవు 1కి 4 సార్లు ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా నీవు విజయం సాధిస్తావు అని ఆమెతో అలా సాధన చేపించే పనిలో నిమగ్నమవుతారు. ఆమె కొంత సమయం వరకు సాధన చేసి తడబట్టడం మొదలు పెడుతుంది. వెంటనే అలా అతను ప్రయత్నం చెయ్యి అని ప్రోత్సహిస్తున్నప్పటికీ కూడాను ఆమె కంగారు పడుతూ ఆపివేయగా వెంటనే మహేష్ ఏమిటి ఆపేశావు, ప్రయత్నం కొనసాగించు అని చెప్పి అలా ఆమెని మరలా చెప్పమని అడుగుతారు. వెంటనే ఆమె ఒక్కసారిగా అలా కంగారు పడిపోతూ ఆగిపోయి నా వల్ల కాదు, నేను ఇక చెప్పలేను అని చెప్పి పెద్దగా ఏడుస్తూ ఇక చాలించండి, నా వల్ల కాదు అని నేను చెప్తున్నాను కదా, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను నాకు రావడం లేదు, నేను మీలాగా చిన్నతనం నుంచి చదువుకోలేదు, ఇప్పటికిప్పుడు ఇవన్నీ నేర్చుకోవాలి అంటే నాకు ఎలా వస్తాయి, కాబట్టి ఇవి అసంభవం, నేను చిన్నతనం నుంచి కనీసం సరిగా ఎదుటివారితోనే మాట్లాడలేను, అటువంటిది రామరక్షా స్తోత్రాన్ని మొత్తం పఠిస్తూ ఆ రోజు కార్యక్రమం జరిపించాలి అంటే అది అసంభవం, నేను చెప్పినా కూడా వినకుండా మీరు అనవసరంగా నాకు లేనిపోని ఆశలు కల్పిస్తున్నారు, నేను ఏ విధంగానూ ఆ రోజు కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా జరిపించలేను, ప్రతిదానికి కూడాను ఒక హద్దు అనేది ఉంటుంది, నా మీద మీరు నమ్మకం ఉంచి చెప్పడానికి వచ్చారు, అందుకు సంతోషం, కానీ చూశారు కదా నా యొక్క ఆందోళన, నా భయం, దయచేసి మీరు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను ప్రయత్నం చేసినా కూడా ఉపయోగమే ఉండదని అర్థమైపోయింది కదా అని ఆమె అలా కంగారు పడుతూ నన్ను మాత్రం ఇబ్బంది పెట్టబోవద్దు, వెళ్ళండి అని అంటుంది. వెంటనే మహేష్ నేర్చుకోవాలని నీకు లేనప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను, నేను నా వంతు ప్రయత్నం చేయాలనుకున్నాను, కానీ అది నీ వల్ల కాలేదని అర్థమైపోయింది అని చెప్పి అలా అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో ఆ బస్తీలోని మహిళలు చూసి ఈ మహేష్ ఇలా వెళ్ళిపోతున్నారేమిటి, చూస్తుంటే ఆ అమ్మాయి నేర్చుకున్నట్టుగా ఉంది, అంటే సవేరి వల్ల కాలేదన్నమాట అది నేర్చుకోవడం అని అలా వాళ్ళ అందరూ గుసగుసలు మాట్లాడుకుంటూ అయినా ఇటువంటి వారు వచ్చి నేర్పించడమే గొప్ప, సాయి తర్వాత మన కోసం మొట్టమొదటిసారిగా మనకి ఒక ప్రాధాన్యం ఇచ్చింది ఈ అబ్బాయి మాత్రమే,
ఇటువంటి వాళ్ళు మన బస్తీకి వచ్చి నేర్పించడం నిజంగా మన అదృష్టంగా భావించాల్సి ఉంటుంది, దాన్ని సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది అని అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మహేష్ కొంత దూరం అలా నడుచుకొని వెళ్ళేసరికి ఇంతలో అలా వేణునాద శబ్దం వినిపిస్తుంది. అటువైపు చూడగా సాయి అలా వాయిస్తూ కనిపిస్తారు. వెంటనే అలా సాయి అలా వాయించడంతో అతను మైమర్చిపోయి వింటూ ఉంటారు. కొంత సమయానికి అలా మహేష్ చేరుకొని, సాయి, నేను నా ప్రయత్నం చేశాను, కానీ ఆమె నా వల్ల కాదు అని చెప్పి వదిలేసింది. ఇక నేను మాత్రం ఏం చేయగలుగుతాను, అందుకే వదిలేశాను అని చెప్పి అలా జరిగిన దాన్ని వివరిస్తారు. వెంటనే సాయి, నాతో పాటు రా అని చెప్పి అలా అక్కడి నుంచి తీసుకుని బయలుదేరుతారు. మరోవైపు కులకర్ణి సర్కార్ వద్దకి పూజారి చేరుకుని, ఆ బస్తీలోని వాళ్ళు ఇప్పుడు రామునికి ఆ కార్యక్రమం జరిపించడం అంటే అది ఎంత అవమానకరం, అసలు ఆ కార్యక్రమాన్ని జరిపించే అవకాశం మీరు వాళ్ళకి ఇస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నారు, అసలు నాకు ఇది ఏమాత్రం నచ్చలేదు అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి చేరుకొని అలా నడుచుకుంటూ అలా చావడిలోనికి వెళ్తారు. ఇంతలో పూజారి గారు, చూడండి, మీరు ఇంతమంది ఉండి మీరు ఆ అవకాశాన్ని ఆ అమ్మాయికి ఇవ్వడం నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది, అసలు నాకు ఏమాత్రం నచ్చలేదు అని అలా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో వచ్చిన వ్యక్తి లోపలికి అలా నడుచుకొని బల్వంత్ దగ్గరికి చేరుకొని, నేను కోపర్ గ్రామ్ నుంచి వచ్చాను, మీరు చెప్పినట్టుగానే ఆ విగ్రహాన్ని తీసుకువచ్చాను అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే బల్వంత్, చూడు, ఎవ్వరూ వినకుండా నీవు తీసుకొచ్చిన విగ్రహాన్ని నాకు తీసి చూపించు అని అంటారు. వెంటనే అతను అలా తీసి చూపించగా ఆ విగ్రహం చాలా అందంగా సుందరంగా ఉంటుంది. వెంటనే అతను మనసులో, సాయి తయారు చేసిన విగ్రహం లాగానే ఉంది, నేను ఇప్పుడు దీన్ని అక్కడ పెడతాను, ఎవ్వరికి ఎటువంటి అనుమానం కూడా రాదు అని చెప్పి అలా అనుకుంటూ ఉండగానే ఇంతలో అక్కడికి కులకర్ణి సర్కార్ చేరుకొని, బల్వంత్జీ, మీరు ఇటువంటిది కొత్త విగ్రహాన్ని తెప్పించారా ఏమిటి, చూస్తుంటే ఆ బైరాగు తయారు చేస్తున్న విగ్రహంలాగా అనిపించడం లేదు అనగా వెంటనే అతను, లేదు లేదు, మీరు ఏదో పొరపడినట్టుగా ఉన్నారు, ఇది ఆ సాయి తయారు చేసిన విగ్రహమే, నేను దీన్ని ఎందుకు తీసుకువచ్చాను అంటే ఇదిగోండి ఇతనికి ఇచ్చి ఈ విగ్రహానికి మెరుగులు దిద్దించాలి అనుకుంటున్నాను, ఈ విగ్రహానికి మెడలో హారం, అలాగే చేతికి కడియాలు, ఇలా స్వామివారికి కావాల్సినవి అన్నిటినీ దీనిలో చక్కగా అంగరంగ వైభవంగా తయారు చేయించి స్వామివారిని సుందరంగా నేను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, ఆ కార్యక్రమం జరిగే రోజుకి ఈ యొక్క విగ్రహం వెలిగిపోతూ ఉండాలి అనేది నా యొక్క కోరిక, ఇదిగో దీన్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి కావాల్సినవి అన్నిటినీ నీవు ఏర్పాటు చెయ్యి, డబ్బు కోసం మాత్రం ఏమాత్రం వెనకాడవద్దు, నేను డబ్బుని సమకూరుస్తాను, నాకు సరిగ్గా రామనవమి ముందు రోజున అన్నిటినీ చక్కగా సుందరంగా అలంకరించి ఇవ్వు, వెంటనే ఈ పని మొదలుపెట్టు అని అతనికి కొంత డబ్బు ఇచ్చి అక్కడి నుంచి పంపిస్తారు. ఇంతలో సర్కార్, అసలు చూస్తుంటే ఈ బల్వంత్ నా దగ్గర ఏదో దాస్తున్నట్టుగా అనిపిస్తుంది, ఈ బైరాగి తయారు చేసిన విగ్రహం ఇది కాదేమో అని నాకు అనుమానం, అలాగే ఇతను ఏదో కంగారు పడుతున్నాడు కాబట్టి నేను వెంటనే ఇతను ఏం చేస్తున్నాడు ఏమిటి అనేది ఒక కంట కనిపెట్టి ఉండాలి, అలాగే నేను ఇప్పుడు ఇతని యొక్క ప్రవర్తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, ఇతని కుమారుడు ఆ బస్తీ దగ్గరికి వెళ్ళాడనే విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడు అనేది నేను మొదట తెలుసుకోవాలి అని చెప్పి, హరి ఓం హరి ఓం, బల్వంత్జీ, మీరు నిజంగానే చాలా గొప్పవాళ్ళు, మీలాగే మీ కుమారుడు కూడా చాలా గొప్పవాడు, అతను తక్కువ స్థాయిలో ఉన్న ఆ బస్తీలోని సవేరికి నేర్పించడం కోసం వెళ్ళాడంట రామరక్షా స్తోత్రం, స్వయంగా వాళ్ళ ఇంటికే వెళ్ళి అతను ఇప్పుడు నేర్పిస్తున్నాడంట అనగానే వెంటనే అతను నిర్ఘాంతపోయి అలాగే చూస్తూ ఉండగా అతని చేతిలో ఉన్న ఆ యొక్క పెన్ను జారి పడిపోతుంది. వెంటనే అతను ఏం మాట్లాడలేక, ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది, మహేష్ అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు అనగా వెంటనే కులకర్ణి సర్కార్, మరి మీరెందుకు ఈ మాట చెప్పగానే ఎంతగా ఆందోళన పడుతున్నారు అనగా వెంటనే అతను, నేనా కంగారు పడమా, అటువంటిది ఏమీ లేదు, నేను ఉన్నపలంగా మీరు చెప్పడంతో ఇలా ఆలోచనలో ఉన్నాను, విషయం ఏమిటి అంటే గ్రామస్తులు అందరికీ రామనవమి కోసం నేను అన్నీ చక్కగా ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం కదా, కాబట్టి ప్రశాంతంగా కార్యక్రమానికి కావాల్సినవి అన్ని లిస్ట్ రాసుకుంటున్నాను, ఇకపోతే మహేష్, అతన్ని నేను చాలా స్వేచ్ఛ ఇచ్చి పెంచాను, అతను ఎవరితో అయినా ఎలాగైనా కలిసిపోయే మనస్తత్వం కలిగిన వ్యక్తి, అతను అందరికీ మంచి చేస్తూ ఉంటారు, ఇకపోతే నేను పని చేసుకోవాలి, ఇక నన్ను ఈ విషయం గురించి ఇక అడగకుండా
నన్ను వదిలేసేయండి అని అంటారు. వెంటనే కులకర్ణి సర్కార్ తప్పకుండా ఇతను ఏదో దాస్తున్నాడు కాబట్టి నేను వెంటనే ఈ విషయం గురించి కొంచెం జాగ్రత్తగా పరిగణలోనికి తీసుకొని విషయాన్ని ముందుకి కొనసాగిస్తూ ఒక కంట కనిపెట్టాలి అని అభిప్రాయపడతారు. మరోవైపు అలా సాయి, మహేష్ నీవు చదువుకోవడానికి లండన్ వెళ్ళావు కదూ అనగా వెంటనే అతను హా సాయి అని అంటారు. ఇంతలో సాయి, నీవు మొదట్లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలిగేవాడివి, నీవు ఉన్న పలంగానే బాగా మాట్లాడవా అనగా అతను లేదు సాయి, నాకు చాలా కష్టంగా ఉండేది. నేను బాంబేలో చదువుతున్నప్పుడు మొదట ఇంగ్లీష్ మీడియమే చదివాను. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు నేను అందరి ముందు మాట్లాడలేకపోయేవాడిని, చాలా కంగారు పడేవాడిని. ఆ సమయంలో నన్ను ఒక అధ్యాపకులు గారు దగ్గరికి తీశారు. మీకు తెలుసా, మొదట్లో అయితే నేను సరిగా మాట్లాడడం లేదని మా నాన్నగారికి లేఖ కూడా రాసి పంపించారు నన్ను తిరిగి తీసుకొని వెళ్ళమని. కానీ తర్వాత ఒక అధ్యాపకులు గారు నన్ను చక్కగా పక్కన కూర్చోబెట్టుకొని ఇంగ్లీష్ గ్రామర్ నేర్పిస్తూ అన్నిటినీ చక్కగా తెలియపరిచేవాళ్ళు. ఆ తర్వాత నుంచి అతను చాలా అంటే చాలా చక్కగా నేర్పించడంతో నేను నెమ్మదిగా అలవాటు పడగలిగాను. మొదట్లో తప్పులు చేసినప్పటికీ కూడాను అతను ఆ తర్వాత ఎలా మాట్లాడాలి, ఏమిటి, నలుగురిలో భయం లేకుండా ఎలా సంబోధించాలి అనే విషయాలన్నింటినీ నాకు తెలియపరిచారు. దాని ద్వారా నేను గొప్పగా ఎదిగాను అనగా వెంటనే సాయి, ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి అంటే, నీవు నేర్చుకునేటప్పుడు మొదట్లో ఇబ్బంది పడ్డావు అవునా? నేను ఇప్పుడు ఈ యొక్క మృదంగం, అదే ఈ యొక్క వేణునాదం వాయించాను కదా, అది కూడా నేను నేర్చుకోవడానికి మొదట్లో కొంచెం సమయం తీసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు నీవు దీన్ని ఉన్నపలంగా నేర్చుకోవాలంటే నీకు కూడా సమయం పడుతుంది కదా. అదేవిధంగా నీవు మొదట్లో ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఇబ్బంది పడుతుంటే నిన్ను చూసి నీ అధ్యాపకులు గారు వదిలేయలేదు. వాళ్ళు పట్టుపట్టి నీవు నేర్చుకునే వరకు బెత్తం పట్టుకొని నిన్ను చక్కగా ముందుకి నడిపించారు. అదేవిధంగా ప్రతి ఒక్క అధ్యాపకులు ఏదైనా స్వీకరించినప్పుడు తన పిల్లవాడికి అన్నిటినీ నేర్పించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మధ్యలో వదిలివేయడం ఏమాత్రం సరి అనేది కాదు. ఇప్పుడు నీవు కూడా ఒక అధ్యాపకుడి హోదాలో ఉండి నీవు రామరక్షా స్తోత్రం నేర్పిస్తానని అలా చెప్పావు. కానీ నీవు విసిగి వేసారిపోయి ఇలా మధ్యలో వదిలేసి వచ్చేశావు. అది ఎంతవరకు సబబు అంటూ అలా ఆ అమ్మాయిని చూపిస్తూ, చూడు ఆమె ఇప్పుడు అలా పిడకలు తయారు చేస్తుంది, నీవు వెళ్ళి చక్కగా నేర్పించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. నీవు సహాయం చేస్తానని మాట ఇచ్చావు, ఆ యొక్క మాటని నిలబెట్టుకోగలుగుతావా అని అంటారు. వెంటనే అలా అతను హా సాయి అని చెప్పి అలా వెంటనే కొంచెం నీరు తీసుకొని వెళ్ళి పిడకలు తయారు చేస్తున్న ఆమె దగ్గరికి, ఇదిగో మొదట చెయ్యి శుభ్రపరచుకో, నేను నీకు నేర్పించాలనుకుంటున్నాను అనగా వెంటనే ఆమె, కానీ నేను మీతో చెప్పాను కదా నేను నేర్చుకోవాలని అనగా వెంటనే అతను, నేను ఊరుకోను, నీవు మొదట చేతులు శుభ్రపరచుకో, ఇలా వదిలేస్తే అది తప్పవుతుంది రా అని చెప్పి అలా ఆమెని చేతులు శుభ్రపరచుకోమని చెబుతారు. పద, నేను నీకు నేర్పించాలనుకుంటున్నాను, నీవు పూర్తిగా నేర్చుకోవాల్సి ఉంటుంది, ఎలా పడితే అలా కాదు, నీకు ఈసారి ఎలా నేర్చుకోవాలి ఏమిటి అనేది నేను క్షుణ్ణంగా తెలియపరుస్తాను. ఒకవేళ నీవు చక్కగా నేర్చుకోలేకపోయినట్టయితే నేను నిన్ను శిక్షిస్తాను కూడా, దండిస్తాను కూడాను అని మాట్లాడడంతో వెంటనే ఆమె అలా నిర్ఘాంతపోయి అలా చూస్తూ ఉంటుంది. పద, నీవు రామరక్షా స్తోత్రాన్ని పఠనం చేయాల్సిందే అని అలా పట్టుపడతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.